అధికారం ఉందనే అహంకారంతో ఏమి చేసినా సాగుతుందనుకున్న వైసీపీ అధినేత జగన్ కు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థలను తనకు ఇష్టం వచ్చినట్లుగా జగన్ వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలనుకున్న సమయంలో ఆయన అరెస్టు కాకుండా జగన్ తన అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులు వైసీపీ అధినేత జగన్ కు బంధువులు కావడంతోనే వారిని జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందన్న కేవీపీ తన సన్నిహితుడు దారుణ హత్యకు గురికావటాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు తెలిపారు. వివేక హత్య కేసులో నిందితుల్ని శిక్షించే అధికారముంటే రాతియుగం నాటి శిక్షలతో చిత్రహింసలు పెట్టేవాడినని కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రారావు వ్యాఖ్యలు చూస్తే వివేక హత్య కేసులో నిందితులు ఎవరో జగన్ కు స్పష్టంగా తెలుసని నిందితులను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనే విషయం స్పష్టమవుతుంది. మరోవైపు 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. వివేక హత్య కేసు సిబిఐ పరిధిలో ఉండటంతో కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం సిబిఐకి సహకరించకపోగా అధికారులను తీవ్ర ఒత్తిడికి గురిచేసే ప్రయత్నం చేశారనే ప్రచారం గతంలో జరిగింది. తాజాగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టయ్యారు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలోని అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా అన్ని కేసులను తెరపైకి తీసుకువస్తే రాజకీయ కక్ష సాధింపుగా వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబును అరెస్టు చేయించారు. అయితే సీఎంఓ ఒత్తిడితో మాత్రమే పోలీసులు అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ప్రస్తుతం దీనిపై కూడా టీడీపీ ప్రభుత్వం సమీక్ష చేస్తుంది. వైసీపీ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై బనాయించిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టారా లేదా నిబంధనల ప్రకారం పెట్టారా అనే దానిపై ప్రభుత్వం సమీక్షించనున్న నేపథ్యంలో ఒకవేళ సీఎంఓ ఒత్తిడితో కేసులు పెట్టి ఉంటే కుట్రలో పాత్రదారులపైన చర్యలు ఉండే అవకాశం లేకపోలేదు. ఇలా జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది.